2022-23 సంవత్సరాలలో ప్రస్తుత ధరల వద్ద అత్యధిక అత్యల్ప తలసరి ఆదాయం గల రాష్ట్రాలు ఏవి? 2022-23 సంవత్సరాలలో ప్రస్తుత ధరల వద్ద అత్యధిక అత్యల్ప తలసరి ఆదాయం గల రాష్ట్రాలు ఏవి? ఓకే, ఇంతకుముందే చెప్పాను కొన్ని బుక్కుల్లో తప్పులు కూడా ఇచ్చాడని చెప్పి, దీనికి సంబంధించిందే ఇచ్చాడు. చూడండి, అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రం గోవా, అతి తక్కువగా ఉన్నది బీహార్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం, నెంబరింగ్తో సహా ఇచ్చాను. అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే గోవా అండి. 5,32,854 రూపాయలు ఉంటే సిక్కిం 5,19,964 ఉంది. థర్డ్ ప్లేస్లో ఢిల్లీ రావటం జరిగింది, 4,30,120 రూపాయలు. తర్వాత అతి తక్కువగా ఉన్నది ఏదండి అంటే బీహార్ 54,111 రూపాయలు. ఉత్తరప్రదేశ్లో 83,636 రూపాయలు. జార్ఖండ్లో 91,874 రూపాయలు కలదండి. ఇది ఐడెంటిఫికేషన్ చేసుకోండి. కొన్ని బుక్కుల్లో తప్పించాడు, సిక్కిం అని ఇచ్చాడు. సిక్కిం కాదండి, గోవా ఎక్కువగా ఉంది, అందుకే మీకు నెంబరింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్రింది వాక్యాలలో నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రొడక్ట్కి సంబంధించినది సరి అయినది ఏది? ఎన్ఎన్పి అంటే ఏమిటి? మనకు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాల్సింది ఏంది? ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. డైరెక్ట్ స్టెప్ చెప్తున్నానండి. జిఎన్పి నుండి డిప్రిసియేషన్, తరుగుదలను తీసివేయగా వచ్చేది ఎన్ఎన్పి అంటారు. చూద్దాం, ఇందులో రెండు ఆప్షన్స్. ఇందులో విదేశాల నుండి వచ్చే నికర కారకాల ఆదాయాన్ని కలిగి ఉంటుంది, అంతే కదండి. జిఎన్పి అంటే జిడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, కరెక్టేనండి. జిఎన్పిలో ఏముంటుందండి అంటే విదేశీ యొక్క ద్రవ్యం ఉంది, ఆటోమేటిక్గా ఎన్ఎన్పిలో కూడా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. తరుగుదల దాని కొలత నుండి తీసివేయబడుతుంది, కరెక్టే. ఎన్ఎన్పి అంటే జిఎన్పి నుండి ఏం తీసేశారండి అంటే తరుగుదలను తీసివేయగా వచ్చేది. 1 మరియు 2 అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్స్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్, ఆర్థిక శాస్త్రంలో తరుగుదల యొక్క ఉద్దేశం, బేసిక్ పాయింట్. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడండి. గతంలో పొందిన లాభాలను చూపించడం, పన్ను ట్యాక్స్ తగ్గించడం, నికర లాభాన్ని లెక్కించడం, పైవేవి కావు. తరుగుదల అంటే తీసివేస్తున్నారండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నికర లాభాన్ని లెక్కించడం, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th, క్రింది వాటిలో ఏది దేశ జాతీయ ఆదాయంలో చేర్చబడింది? క్రింది వాటిలో ఏది దేశ జాతీయ ఆదాయంలో చేర్చబడింది? అద్దె బదిలీ చెల్లింపులు, వడ్డీ బదిలీ చెల్లింపులు, వేతనాలు బదిలీ చెల్లింపులు, అద్దె వడ్డీ వేతనాలు, జీతము, లాభాలు. ఓకేనండి, ఇవన్నీ కూడా చెప్పొచ్చండి మనకు జాతీయ ఆదాయములో చేర్చబడేవి. ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయం, ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయము అంటే ఏంటండి? ఇక్కడ వేతనాలు అన్న జీతం అన్న ఒకటేనండి, ఒకటే కింద తీసుకోండి. ఉత్పత్తి కారకాలు ఎవరెవరు ఉన్నారు? ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అండి అంటే ఉత్పత్తి కారకాలు 4 ఉన్నాయి. ఆ 4 ఏమిటండి అంటే ఫస్ట్ భూమి, భూమికి ఏం చెల్లించాలండి అంటే బాటకము, బాటకము అంటే అద్దె, అద్దె చెల్లిస్తాం. నెక్స్ట్ మన శ్రామికుడు, శ్రమకు వేతనము కావాలి, వేతనము లేదా జీతాలు కావాల్సిందే. థర్డ్ వన్ మూలధనం, మూలధనము ఏం కోరుకుంటుంది అండి అంటే మూలధనము ఏం కోరుకుంటుందండి అంటే వడ్డీ చెల్లింపులను, వడ్డీ చెల్లింపులను కోరుకుంటుంది. ఫైనల్గా వ్యవస్థాపకుడు లాభాలను, వ్యవస్థాపకుడు లాభాలను ఆశిస్తాడు. ఇలా నలుగురి యొక్క ఆదాయాన్ని లెక్కించేటువంటి పద్ధతినే జాతీయ ఆదాయంలో కూడా చేర్చబడింది. ఓకేనండి.